శ్రీలంక వచ్చేసి రావణాసుడి కోట చూడకుండా వెళ్ళిపోతే శ్రీలంక ట్రిప్ కంప్లీట్ అవుతుందా? అందుకని మళ్ళీ వచ్చేసాం మనం సీగిరియా. ఈ కొండ పైన 3.5 ఎకరాలు ప్రాంతం మొత్తం రావణాసుడి కోట అని అంటారు. సో మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. రావణాసుడు ఇంద్రుడిని చంద్రుడిని అందరినీ జయించాడు అని. సో జయించి ఇలాంటి ఇంప్రెగ్నబుల్ అంటే ఎవరు అధిరోహించలేని ఒక కోటని కట్టాడు ఒరిజినల్ గాని. ఇది మాహిష్మతి సామ్రాజ్యం కోటనా అని. సో అలానే ఉంది. అదేమో మనకి ఫిక్షన్. నిజంగా మాహిష్మతి కోట రాజమౌళి గారి బాహుబలి చూస్తే రెండు ఫిట్ అవుతాయేమో అనిపిస్తుంది. సింహద్వారం ఒరిజినల్గా ఇలా ఉండేది. ఆహా, అసలు ఏదో సినిమాల్లో మాహిష్మతికి సామ్రాజ్యం కన్నా ఇంకా అద్భుతంగా ఉంది. సింగల్ ఈ సీక్రెట్ బాక్స్ ఎలా ఉంటుందో ఇది బుక్లా ఉంటుంది. ఎంత క్లోజ్డ్, ఎక్కడ ఓపెన్ చేయడానికి కాదు. చూడండి సీక్రెట్, అది స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసి ఇలా కింద దించితే అప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట సీక్రెట్ కంపార్ట్మెంట్లు. ఇటువైపు ఓపెన్ చేస్తే కింద దించితే ఇది ఓపెన్ అవుతుంది. పేరే సీగిరియా. సీగిరియా అంటే సింహము రాయ. చూడండి ఇంకా లయన్ పంజా ఎలా ఉందో ఇప్పటికీ. ఎప్పుడైతే రావణాసుడు సీతమ్మ వారిని లంకకి తీసుకొచ్చాడో ఈ సీగిరియా కొండ మీదే ఉంచుదాం అనుకున్నాడు. కానీ ఆయన అల్టిమేట్గా సీతమ్మ వారిని అశోక వాకిట నువరైలియా దగ్గర, లాస్ట్ టైం ఆల్రెడీ మీకు సీతా వాకిట క్లియర్గా వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయి ఉంటే మన లింక్ ఇక్కడ పెడతాను, లేకపోతే ఇక్కడ థంబ్నెయిల్ పెడతాను. డెఫినెట్గా అది చెక్ చేయండి, ఓకేనా? బాగా వేడిగా ఉండాలి లంకలోని, కానీ ఏంటో నేను వచ్చానన్నా చల్లగా హాయిగా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. పైన మీకు చూపించే కదా ఎలా ఉందో. రూఫ్ టాప్ అయితే కత్తిలా అనిపించింది. సో వచ్చింది కదా సరే అని కార్ బుక్ చేశాను. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఆ కార్లోని సీగిరియాకి వెళ్దాం. మళ్ళీ క్యాండీ అవన్నీ కాదు, కానీ నాకు సీగిరియా మళ్ళీ వెళ్ళాలని కోరికగా ఉంది. సో మీకు మళ్ళీ చూపిస్తా. రావణ లంక అది నిజంగానే రావణాసుని ఫోర్టా, లేకపోతే ఎవరైనా రాజు కట్టాడా, ఏంటి అసలు కదా, ఇవన్నీ మనం మాట్లాడదాం, ఓకేనా? సో వెళ్దాం, బయలుదేరదాం. వెయిట్ చేస్తున్నా, కార్ రాగానే మీకు చూపిస్తాను. సో ఒక్కసారి వెళ్ళిపోయే ముందు లాస్ట్ వ్యూ అయితే మీకు చూపించేస్తాను. ఎంత బ్యూటిఫుల్ లొకేషను శ్రీలంక. లవ్ యూ ఆల్వేస్. ప్రతిసారి నచ్చేస్తుంటుంది శ్రీలంక. ఇవ్వండి మన బ్యూటిఫుల్ 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 హోటల్ 360 degrees రాడిసన్ బై కొలంబో. ఇవ్వండి రైల్వే లైను. సో కరెక్ట్గా మనకి ఫ్రంటల్ వ్యూ. ఎంత అద్భుతమైన లొకేషన్, ఎంత క్యాబిన్ అంటే. ఆ తర్వాత ఇన్ఫినిటీ పూల్లో అయితే దిగలేదు, నేను దిగాల్సింది, టైం లేదు నాకు. కింద యాక్చువల్లీ సీగిరియా వెళ్దామని పిలిచాం కదా, ఆయన వెయిట్ చేస్తున్నాడు క్యాబోర్డు. కానీ జస్ట్ ఒక్కసారి లాస్ట్ వ్యూ చూపిద్దామని. మన రూమ్ నుంచి వ్యూ రెండు వైపులా, ఒకరోజు ఈ రూమ్లో ఉన్నాం, ఒకరోజు ఆ రూమ్లో ఉన్నాం. రెండు వ్యూలు మీరు చూశారు కదా. సో ఇవ్వండి మనం అటువైపు వ్యూలో ఉన్నాం, ఇప్పుడు ఇటువైపు వ్యూకి వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్ చూడండి. దిస్ ఈజ్ కొలంబో వ్యూ, ఓకేనా? ఎక్కువ ల్యాగ్ చేయను, వెళ్ళిపోదాం కిందకి. మళ్ళీ డ్రైవర్ వెళ్ళిపోయాడంటే వదిలిపోతున్నారు. సీగిరియా మనకి ఎంతసేపు పడుతుంది? ఇంచుమించుగా 3-4 గంటలు డెఫినెట్గా పడుతుంది. సో వెళ్తూ మాట్లాడుకుందాం. సో గైస్ కార్లో వెళ్ళిపోతున్నాం. బస్సులో అయితే చాలా టైం పడుతుంది కదా. సో మనం బయలుదేరాం. ఎంత టైం పడుతుందో అన్నీ చెప్తాను. ఇదిగోండి మన డ్రైవర్ ఇవాళ. సేలో అది మాట. సో చూడండి అందమైన లంక. తెలంగాణ సైజులో 60%, అంటే సగం కన్నా కొంచెం ఎక్కువ. మనం రాడిసన్ నుంచి హోటల్ నుంచి డైరెక్ట్గా సీగిరియాకి 3 గంటల 37 నిమిషాలు అయితే చూపిస్తుంది. రెడీనా వెళ్ళిపోవడానికి? చూడండి కొబ్బరి చెట్లు. సో శ్రీలంకని ఎమరల్డ్ ఐల్ అంటారు. అంటే ఇక్కడ దొరికే పచ్చలు, అంటే ప్రెషర్ స్టోన్స్లో పచ్చలు బాగా దొరుకుతాయి అన్నమాట. ఎమరల్డ్ ఐల్ అంటారు. ఇక్కడ మన వాషింగ్టన్ DC నేషనల్ ఏంటది స్మిత్సోనియన్ మ్యూజియంలో శ్రీలంక నుంచి వచ్చిన పచ్చలు, సఫైర్లు, నీలాలు ఉన్నాయి. నేను మళ్ళీ వాషింగ్టన్ DC లేక ఒకరోజు ఆ మ్యూజియంకి వెళ్ళి మీకోసం రికార్డ్ చేసి చూపిస్తాను శ్రీలంక నుంచి వచ్చిన పచ్చలు. దారిలో మళ్ళీ కార్న్ ఎక్కడైనా దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నా, వస్తే తిందామని. కొలంబో రోడ్ పచ్చగా గోదావరి జిల్లాలో వెళ్తున్నట్టు చాలా గ్రీన్గా చాలా బాగుంది.
అంత వేడి అనిపించలేదు. ఇవాళ సీగిరియా కూడా చల్లగానే ఉంది. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే డిస్టెన్సెస్ దగ్గరే, కానీ రోడ్లు వన్ వే, అంటే ఒకటి రోడ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ప్రతి దగ్గరికి వెళ్ళడానికి 3 గంటలు 4 గంటలు పడుతుంది. అదొక్కటే నచ్చలేదు. ఇది డబుల్ హైవే చేస్తే ఇంకా జూమ్ అని వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు. సో ఆన్ ద వే. సో ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే 3.5 గంటలు సీగిరియా వెళ్ళి సీగిరియా 1-2 గంటలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొలంబోకి వచ్చేయాలి. సో సీగిరియా చూడకుండా నాకైతే వెనక్కి వెళ్ళాలని లేదు. కాబట్టి ఈ రోడ్ జర్నీ 174 కిలోమీటర్లు మనం చేస్తున్నాం. మనం చూడబోయే సీగిరియా రాక్ అదే ఎక్కబోతున్నాం. అది ఇక్కడ 1607 సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇది వ్యూ. మనకు డ్రోన్ లేదు కాబట్టి మీకు ఏరియల్ వ్యూ చూపిస్తున్నాను. ఇలాగా సూపర్. ఆల్మోస్ట్ 3 గంటల 45 నిమిషాలు పట్టింది మనకి. వచ్చేసాం. ఎదురుగా చూడండి, పైన 3.5 ఎకరాలు, చుట్టుపక్కల ఎన్ని వందల ఎకరాలో ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంది. రావణాసుడు తర్వాత కాశ్యపుడు అనే ఒక సింహళ రాజు దీన్ని ఓన్ చేసుకొని ఆ పైన ఎవ్వరూ అందుకోలేని ఒక కోటనైతే నిర్మాణం చేశాడని. ఈ చుట్టుపక్కల చూడండి, మీకు ఏన్షియంట్ ఫౌంటైన్స్, ఏన్షియంట్గా ఎలాగ చిన్న చిన్న ఫౌంటైన్స్ ఉన్నాయో, ఇక్కడ మొసళ్ళు ఎలా తిరిగాయో ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తా. రావణాసుడి కోట. సో వచ్చేసాం సీగిరియా. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. మొత్తం సీగిరియా ఇది రావణాసురుడు ఒరిజినల్గా పెట్టిన రాక్ మీద ప్యాలెస్ అంటారు. అది ఒక గైడ్ కూడా తీసుకెళ్తున్నా డీటెయిల్గా చెప్పుకోవడానికి. ఈలో తీసుకున్నాం కదా బ్లూ లిల్లీస్, అది శ్రీలంకన్ నేషనల్ ఫ్లవర్ అన్నమాట. సో మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సీగిరియా రాక్ పైకి. వచ్చేసాం గైస్. మొత్తానికి ఇండియన్స్కి 3,000, శ్రీలంకన్స్కి అయితే 100 రూపాయలు మాత్రమే. నాకు 6,000. పాస్పోర్ట్ చూపిస్తే కానీ ఇవ్వలేదు, మొహం చూసి ఇవ్వలేదు. పాస్పోర్ట్ చూపించాడు. సో 6,000 కట్టాను, అంటే $30 అన్నమాట. అదే విషయం. సో లోపలికి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కోటకైనా కూడా మోట్, ఇంగ్లీష్లో MOAT అంటారు, తెలుగులో ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి, నాకు తెలీదు. సో ఇలా ఇందులో మొసళ్ళు అన్నీ తిరుగుతుంటాయి. ఆ మధ్యలో ఇవన్నీ బల్ల ఎత్తేస్తారనమాట. ఎత్తేస్తే అంటే గుర్రాలు కానీ ఏవి క్రాస్ చేయలేవు కాబట్టి. సో టిపికల్ ఎనీ ప్యాలెస్లో ఉన్నట్టే మోట్ ఉంది. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇవన్నీ ఇది కట్టారు, యాక్సెస్ ఇంతకుముందు లేదు. ఇది కట్టేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం పైకి. సో రావణాసురుడు అంటే మన ఇతిహాసాల్లో ఏం చెప్తారు, రావణాసురుడు ఇంద్రుడిని, చంద్రుడిని అందరినీ జయించాడు అని. సో జయించి ఇలాంటి ఇంప్రెగ్నబుల్, అంటే ఎవరు అధిరోహించలేని ఒక కోటని కట్టాడు ఒరిజినల్ కానీ. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఇన్నర్ మోటు. ఇదేమో 7 కిలోమీటర్లు ఈ రాక్ చుట్టూరు ఉంది, మొసళ్ళు అన్నీ ఉండేవి. ఆ బయట ఇంకో మోటు ఉంది, అది క్విక్ శాండ్ అనమాట. అంటే ఎవరైనా వస్తే ఇసుక ఊబిలో కూరుకుపోతారు, అది మాట విషయం. సో ఇది కింగ్ కాశ్యప అనురాధపురం నుంచి వచ్చి ఇది బిల్డ్ చేసాడు అంటారు. ఒరిజినల్గా ఇంత పెద్ద స్ట్రక్చర్ లంకలో ఉంది కాబట్టి అది రావణాసురుడిదే అని. అది సో కొండపైన వాటర్ కలెక్ట్ అయ్యి ఆ వాటర్ అంతా అవుటర్ మోట్ ఇన్నర్ మోట్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇది అట్లీస్ట్ 1600 సంవత్సరాలు. దీన్ని వాటర్ గార్డెన్ అంటారు. సో ఇక్కడ 3 గార్డెన్స్ ఉన్నాయి ఈ ప్యాలెస్లో. ఒకటి వాటర్ గార్డెన్, ఒకటి రాక్ గార్డెన్, తర్వాత పైన టెర్రస్ గార్డెన్. మన టెర్రస్ పైకి వెళ్ళడానికి 1202 మెట్లు ఎక్కాలి. సో ఈ ప్యాలెస్లో ఎన్నో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, ఇటువైపు 2 అటువైపు 2. రాజుకి 500 పెళ్ళాలు ఉండేవారంట, అంటే మండోదరి అఫీషియల్ పెళ్ళమైనా అప్పుడు కూడా. సో ఇవన్నీ ఇలా కట్టారు. చూడండి, ఆ మోట్లు అన్నీ ఎవరు రాలేరు కదా. రావణాసుడు అంటేనే భయం, అలాంటిది ఇది కింగ్ కాశ్యప మోడర్న్ వర్షన్ అయితే మనం చూస్తున్నాం. అది చూడండి పూలు, అటు 2 పూలు ఉన్నాయి, 500 పెళ్ళాలు, అది విషయం. సో ఇప్పుడు మనం నడుస్తుందంతా ఏమీ కనబడట్లేదు, కానీ ఇదంతా ఒరిజినల్ ప్యాలెస్ స్ట్రక్చరు. మనం మెయిన్ స్ట్రక్చర్ ఆ పైన కొండ మీద చూస్తాం కదా, అది మాత్రం ఒక్కసారి మీరు ఎంట్రన్స్ అవగానే మీకే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది. చూడండి, మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఒక ఎలిఫెంట్ ఎంట్రన్స్, ఒక లయన్ ఎంట్రన్స్, ఒక కోబ్రా స్నేక్ ఎంట్రన్స్, 3 రకాలు. ఇక్కడ నుంచి ఒక్కసారి ఫస్ట్ వ్యూ రాగానే మీకు చూపిస్తాను. ఈ మొత్తం అంతా ప్యాలెస్ గ్రౌండ్స్, ఎన్నో రకాలు స్విమ్మింగ్ పూల్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఉంటాయి. ఇది పైన చూడండి, ఇది సీగిరియా. చూడండి మంచు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని అది గైస్. సో ఇది గైస్ మీద 3.5 ఎకరాలు చూడండి. లక్కీగా మనకి ఏంటంటే ఎండ ఎక్కువ లేదు, మబ్బులు కూడా వెళ్తున్నాయి. చూడండి, ఈ వాక్వేకి 2 వైపులా వాటర్తో ఫిల్ అయిన పూల్స్. దీని నిండా బ్లూ వాటర్ లిలీస్ ఉండేవంట, ఎందుకంటే కింగ్ నడిచినప్పుడు
ఆయనకి వెల్కమింగ్ చెప్పడానికి. మొత్తం అంతా వాటర్ ఫాసెట్లు. మెయిన్ ఏంటంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్, అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం ఇదంతా వాటర్, ఆ పైనుంచి వచ్చే నీళ్లు వాటర్ దాన్ని ఆటోమేటిక్గా ఛానల్ చేసి రెండు వైపులా ఇలా పెట్టడం. సో అది మాట ఒక మహోన్నతమైన విషయం. ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు బాగా లెగుస్తుంది పైకి. చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ మాట, వాటర్ ఫౌంటైన్స్ ఎలా ఉండేవి ఆ రోజుల్లో అని. అది మాట, ఎక్కువ ప్రెషర్ ఉంటే పైకి లేస్తుంది అది. సో ఇది చూసారు కదా, ఇది 8 సైడ్లు ఉన్న పూలు. 8 ఆక్టోగన్ చెప్పాను కదా, 8 వచ్చేసరి 1 2 3 దగ్గరికి వెళ్తే పైనుంచి చూపిస్తే కరెక్ట్గా 8 సైడ్లు మాట. ఇది ఎలిఫెంట్ రాక్, కరెక్ట్గా ఎలిఫెంట్ లానే ఉంది ఆ కన్ను అంతా. అది విషయం. మళ్ళీ చెప్తున్నా, 2 మోట్లు, అవుటర్ మోట్ ఇన్నర్ మోట్ దాటాక, కాపలాదారి గార్డ్ సెంట్రీ దాటాక మళ్ళీ చూడండి ఈ రాక్స్ మధ్య నుంచి. సో ఎవరైనా ఎనిమీ అటాక్ చేస్తే ఈజీగా పైనుంచి నూనె పోయడమో చంపేయడమో చేసేయచ్చు. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్ రాక్ గార్డెన్ నుంచి లోపలికి వెళ్తున్నాం. చూడండి వ్యూ అంతా ప్రతి దగ్గర. దీస్ స్టేర్స్ ఆర్ న్యూ రైట్, మోడర్న్? దిస్ ఆల్ ఒరిజినల్. ఓకే, ఇదంతా ఒరిజినల్ అంట, ఇదేమి రీకన్స్ట్రక్షన్ కాదు. మనం మాచు పిచ్చు చూసి అబ్బురపడతాం కదా, మాచు పిచ్చు అద్భుతం కాదనిలే. మాచు పిచ్చు ఓన్లీ 1400 అంటే 700 సంవత్సరాలు, ఇది 1600 సంవత్సరాలు, ఇంత పురాతనమైనది. మెట్లు మొత్తం 1202 మెట్లు పై వరకు వెళ్ళడానికి. అప్పుడే నాకు ఎనర్జీ పోయింది సగం. వెళ్దాం. ఇవన్నీ లైమ్ స్టోన్, ఈ తెల్లరాయి ఇవి అన్నీ ఒరిజినల్ అంట. ఈ పక్కవి తర్వాత కట్టుండొచ్చు అని చెప్తున్నాడు గైడ్. సో అన్నీ ఒరిజినల్ స్టెప్స్, ఒరిజినల్ మెట్లు. చూడండి వెళ్తున్న కొద్దీ ఎలా న్యాచురల్ ప్లస్ ఆర్టిఫిషియల్ మిక్స్ మాట. అసలు ఎక్కడ ఛాన్స్ తీసుకోలే ఎనిమిస్ రావడానికి, గుంపులు రావడానికి. ఎంట్రన్స్ ఇది అండి. దీని విశేషం ఏంటంటే, ఈ న్యాచురల్గా ఫామ్ అయిన దాన్ని ఇక్కడ రైట్ సైడ్ చూసారా చిన్నది, అది ఒరిజినల్గా పెయింటింగ్ మాట. ఆ పెయింటింగ్ స్ట్రక్చర్ ఎలా చేశారంటే, వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు బయటకు వచ్చేస్తాయి, ఆ పెయింటింగ్కి ఎట్టి పరిస్థితుల్లో తడవు. ఆ విధంగా అప్పుడు ఏన్షియంట్ టెక్నాలజీ వాడి. చూడండి ఎంత బాగుందో, అది న్యాచురల్గా ఫామ్ అయిన ఆర్చ్వే. చూడండి ఇదంతా రూఫ్ గార్డెన్, ఇదంతా టెర్రస్ గార్డెన్. సో దాటి రాగానే ఇక్కడంతా ఉద్యానవనాలు. ఏవో కథల్లో చదవడమే కానీ నిజంగా ఇలాంటి చూడటం సూపర్గా సంతోషంగా ఉందన్నమాట. అది విషయం. ఆ పైనుంచి అలా కిందకు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్. మళ్ళీ చూడండి ఏ సంవత్సరాల్లోనూ ఆ సంవత్సరాల నుంచి. సో ఇలాంటివన్నిటికీ వరల్డ్ వండర్ హెరిటేజ్ స్టేటస్ ఇవ్వాలి. కాకపోతే పోల్ పెడితే, ఎలక్షన్ పెడితే, ఆఫ్ కోర్స్ మాచు పీచు ఎంత అవసరం ఉందో ఇది కూడా అంతే లెవెల్లో ఉంది. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోవడం, మాచు పీచు అందరికీ తెలుసు, అది తేడా. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ వచ్చాం పైకి. ఎంత కష్టం పైకి ఎక్కడం, మెట్లు లేకుండా, సహాయం లేకుండా. చూడండి సగం దూరం వచ్చాం. ఇక్కడ ఈ వ్యూ చూడండి, మైండ్ బ్లోయింగ్ ఉంది కదా. అంటే సైన్యాధిపతులు అందరూ చిన్న చిన్న రూమ్లో ఉండేవారు. అన్నిటికన్నా ఇక్కడ అద్భుతమైన విషయం మీకు చెప్పాలి. చూడండి అంత పెద్ద రాయి న్యాచురల్గా ఉంది కదా, దాని కింద చిన్న లివర్స్ చూసారా. ఒక స్విచ్ నొక్కితే ఆ లివర్స్ కిందకి వెళ్ళిపోయి ఈ పెద్ద బండరాయి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది ఎనిమీస్ మీదకి. అలాగా చాలా ఉన్నాయంట. ఒక స్విచ్ నొక్కితే, ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ చూడండి, ఒక మీట నొక్కితే అవి ఆ చిన్న పిల్లర్స్లో ఉన్నాయి కదా, ఇవి రోల్ అయిపోయి ఆ మొత్తం అంత పెద్ద రాయి కిందకి వెళ్ళిపోయి చంపేస్తుంది, అంటే మీద పడిపోతుంది అది. సో పక్కన మనోహర్ అంటున్నాడు ఇది మాహిష్మతి సామ్రాజ్యం కోటనా అని. సో అలానే ఉంది. అదేమో మనకి ఫిక్షన్. నిజంగా మాహిష్మతి కోట, రాజమౌళి గారి బాహుబలి చూస్తే రెండు ఫిట్ అవుతాయేమో అనిపిస్తుంది. ఈ లీవర్లు అవి ఇవి చూస్తుంటే. మీకు ఆల్రెడీ చూపించాను కదా, అక్కడ కొండ చూడండి, న్యాచురల్ కొండలో లీవర్స్ పెట్టారు. ఒక బటన్ నొక్కితే ఆ కొండ దొర్లుకొని కిందకి వెళ్ళిపోతుంది అనమాట. నిజంగా బాహుబలి కాన్సెప్ట్ లానే ఉంది అది గైస్. మనుషులు లేకుండా ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి పంజా, రెండు వైపులా సింహం పంజా. ఇది లయన్ గేట్ మాట. సో ఇది దాటుకొని, అంటే మనం అక్కడ అన్ని ద్వారాలు దాటుకొని, అందరు సోల్జర్స్ని దాటుకొని ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళడానికి ఆ పైన 3.5 ఎకరాలు మీకు చెప్పినట్టు ఈ బెట్లన్నీ మనం ఎక్కిస్తే మనకు తెలుస్తుంది పైన ఎంత అత్యద్భుతంగా రావణాసుడు ఉండేవాడా, లేకపోతే తర్వాత కాశ్యపుడు ఉండేవాడా, ఎవరు ఉండేవారని. ఈ పంజా అయితే మాత్రం భలే ఉంది. చూపించాను కదా మీకు, చూపించాను పంజా ఒరిజినల్గా ఎలా ఉండేదో. ఇది ఒరిజినల్గా ఇలా సింహం ఉండేది. ద మౌత్ యూస్ టు క్లోజ్. No, the mouth, you see the open? Can you close this? Okay. సో ఇది చూడండి సింహద్వారం ఒరిజినల్గా ఇలా ఉండేది.
ఆహా, అసలు ఏదో సినిమాల్లో మహిష్మతికి సామ్రాజ్యం కన్నా ఇంకా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ సింహం లేదు. ఆ పైన మనం ఇప్పుడు వెళ్తాం కదా, ఆ పైన ఇలా రాజు ప్యాలెస్, స్విమ్మింగ్ పూల్లు, గార్డెన్స్ అన్నీ ఉన్నాయి. అది మనం పైకి ఎక్కి చూద్దాం. చూడండి జంగిల్ ఎంత దట్టంగా ఉందో, నల్లమల్ల ఫారెస్ట్ లాగా. ఆ ఎదురుగా ఉన్నది పిడుద రంగుల రాక్. ఆ పైన కూడా బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి ఆ పైన. అక్కడి నుంచి ఈ రాక్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అది మాట ఇంకా పైకి ఎక్కాలి. లాస్ట్ స్టెప్ ఎక్కేద్దాం. మీకు ఎక్కడి నుంచి అయితే సింహం పంజా తీసానో అక్కడి నుంచి అమ్మా చూడండి ఎంత స్టీప్గా ఉన్నాయి మెట్లు. వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. రావణాసురుడా మజాక. లాస్ట్ సెట్ ఆఫ్ మెట్లు గైస్. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది, భలే ఉంది. పూర్తిగా పైకి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వాటర్, రెయిన్ నుంచి డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ ఇది నిల్వ చేసి నీళ్లు తాగడానికి మాట. ఇది బాగుంది. అయినా కూడా వచ్చేసాం పైకి. అస్సలు సిస్టర్ చూడండి, అక్కడి నుంచి మీకు స్కేల్ అర్థమవుతుంది. ఇంత పైకి వచ్చాక ఎలా అనిపిస్తుందో. ఇది కూడా నేను ఎడిట్ చేయకుండా, ఏవి కట్ చేయకుండా చూసేవాళ్ళు చూసేటట్టు మొత్తం డీటెయిల్గా పెట్టేస్తాను నేను రికార్డ్ చేసిందంతా. సో చూసేవాళ్ళు చూస్తారు, అది విషయం. ఇదిగోండి వాటర్ ట్యాంక్. సో వెన్ ద వాటర్ ఇస్ స్టోర్డ్ ఇట్ డజంట్ గెట్ డర్టీ. నేను అడిగాను నీళ్ళు పాడైపోవా నిల్వ ఉంటాయి అంటే, న్యాచురల్ ఫిల్టర్ సిస్టమ్ ఉందంట ఆ టెక్నాలజీ. సో దాంతో నీళ్ళు తాగేవారు. సెడిమెంట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి పై నీళ్ళు తాగుతారన్నమాట. అది విషయం. పైకి వచ్చేసాం, ఇంకా లోపల వెళ్దాం. శ్రీలంక, ఆ ల్యాండ్ లైక్ నో అదర్. టూరిస్ట్ గైడ్ సీ. మొత్తం 1200 మెట్లు ఎక్కాం, ఇవి 2. సో 1202 పైకి ఎక్కేస్తున్నా. సో ఇప్పుడు మన హైయెస్ట్ పాయింట్లో ఉన్నాం సిగిరియాలో. చూడండి బా, క్లౌడ్స్ కానీ మొత్తం వ్యూ. ఇదంతా నేషనల్ ఫారెస్ట్. ఆ వెనకాల ఇదంతా నేషనల్ ఫారెస్ట్ మొత్తం చుట్టూరు. చూసారా ఎదురుగా మీకు ఇందాక చూపించిన బుద్ధ. అది జూమ్ చేస్తే కనబడట్లేదు సరిగ్గా. ఇప్పుడు కొంచెం క్లారిటీ బాగానే ఉంది. 102 అడుగుల బుద్ధుడు. ఆ పక్కనే స్తూపం ఉంటుంది. సో రావణాసుడి లేకపోతే కాశ్యపుడి ప్యాలెస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, దీస్ ఆర్ ఒరిజినల్ స్టోన్ ఆర్ ద వైట్ వన్? ఓకే, ఇది కొత్త రాయ. ఆ మధ్యలో ఉన్న లైమ్ స్టోన్ అయితే ఒరిజినల్. ఇక్కడ గాడ్లు ఉండేవి. మీకు ఇందాక సింహం బొమ్మతో చూపించడం మీకు అర్థమవుతుంది కదా. ఇది కొండ పైన ప్యాలెస్. ఎవడు రాలేడు, ఎవడు సాహసించలేడు. సో ఇంతకుముందు అన్నారు సీతాని ఇక్కడ దాచారా అని, కానీ కాచిన అశోక వాటిక అక్కడే సీత ఉండేవారు. ఈయన ప్యాలెస్ ఇది. ఆ రోజులో ఆయనకు పుష్పక విమానం ఉండేది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రయాణం అన్నమాట. అది ఒరిజినల్గా సింహళ రాజుల మొదటి రాజధాని అనురాధపుర. ఓకే, అటువైపు. ఇటువైపు రెండోది చూస్తే పొలొన్నరువ. ఆ వెనకాల చూస్తే క్యాండీ. సో త్రిభుజాకారం, ట్రయాంగిల్ షేప్లో 3 మధ్యలో ఈ సీగిరియా రాక్ ఫోర్ట్ మాట. అది గైస్ విషయం. నచ్చుతుంది అనుకున్నా మీ అందరికీ. సో ఎవరైతే శ్రీలంక వచ్చినా ఇది ఎవరైతే ఎక్కలేరో వాళ్ళకి కోసం ఈ డీటెయిల్గా వీడియో చేస్తున్నా. మీరు అంటే మీ హెల్త్ పర్మిట్ చేయకపోతే రాకండి పైకి, కొంచెం కష్టమే. అది ఇది మొత్తం మహారాజు ప్యాలెస్, మొత్తం మహారాజు కోట. మనం ఇప్పుడు ఉన్నది ఆయన మెయిన్ బెడ్రూమ్. సో బెడ్రూమ్లో ఉన్నాం. ఆయనకి 500 పెళ్ళాలతో ఉండేవాడు, మనమైతే సింగిల్గా వచ్చి ఇక్కడ ఉన్నాం అన్నమాట. అది తేడా. చూసారు కదా సెంట్రల్ ప్యాలెస్ ఉంది. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆ సెంట్రల్ ప్యాలెస్ నుంచి కిందకి వెళ్తే ఇదంతా రకరకాల రూమ్స్, రకరకాల గదులు, మొత్తం కోట ఇదంతా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు అంటే 13,000 గజాలు ఇంచుమించుగా. 4,800 అంటే 3.5, 5,000, 15,000, 16,000 గజాలు మొత్తం. క్లౌడ్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. ఇదంతా పైకి వచ్చి అలసట అంతా తీరిపోయింది ఒక్కసారి ఈ వ్యూ చూసాక. క్లౌడ్స్ అంతా మ్యాజికల్ ఉంది. ఎండుంటే కాలిపోయేది, కానీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది వర్షం పడడం వల్ల. మన అదృష్టం బాగుండి. అది గైస్. సో నేను శ్రీలంకలో ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడ బయలుదేరాం? ఆ పెద్ద చెట్టు దగ్గర బయలుదేరాం. దాని దూరుగానే బుద్ధ స్టాచ్యూ. ఆ బుద్ధ స్టాచ్యూ ఎదురుగా ఇదంతా నడిచి వచ్చాం. మనం నడిచి ఈ పైకి వచ్చామన్నమాట. అసలు ఇదంతా నడిచి ఆ కష్టం అంతా పోయింది. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా. ఆ రోజుల్లో రాజులా నిల్చుంటే ఎవరు వచ్చిన ఆ మోటు, అటు ఇటు వాటర్ గార్డెన్, ఫౌంటైన్స్, ఈ బ్యూటీని ఆయన రోజు లేచిన వెంటనే ఆయన చూసే వ్యూ చూసి ఆహా నేను ఎంత గొప్ప రాజుని అని ఆయనకి ఫీలింగ్. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఇంత గ్రేట్ మాన్యుమెంట్ కట్టాడు. ఇక్కడ గాడ్ టవర్ ఉంది,
అద్దుర్స్ అంటే అద్దుర్స్ అబ్బా, సూపర్. మెయిన్ పార్ట్ స్విమ్మింగ్ పూల్, ఇంత పైన స్విమ్మింగ్ పూల్. ఇది దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ రైట్? ఇది మొత్తం కారు చేశారు. ఆ ప్యాలెస్ నుంచి ఆయన పొద్దున్న లేచి వచ్చి ఇక్కడ జలక్రీడలు ఆడడానికి. చూడండి మొత్తం ఇదంతా హ్యాండ్ మేడ్, అంతా రెయిన్ వాటర్ కలెక్షన్. వాటర్ అలానే ఉంది, దానికి కూడా ఫిల్టరేషన్ సిస్టమ్ ఉందంట. ఇది మొత్తం ఫౌండేషన్ స్టోను, అవన్నీ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. మనం చూసిన అన్ని వ్యూ పాయింట్స్ గ్రాండ్ కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. చూడండి పైన అవి కూడా రూమ్స్ అన్నమాట, అంటే సోల్జర్స్ రూమ్స్, తర్వాత వంటల గది, ఇవంతా మొత్తం 3.5 ఎకరాలు. మీకు చెప్పినట్టు 16,000 గజాలు పైన. ఈ పైన ఉన్నాం మనం. అసలు మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. రావణాసుడు ఇక్కడే ఉంటే మండోదరితో, రావణాసుడు పిల్లల పేరు మండోదరేనా? మండోదరి అనుకుంటా, మండోదరి. సో రావణాసుడి భార్యతో ఈ ప్యాలెస్లో, ఆయనకి ఎన్నో ప్యాలెస్ ఉన్నాయి. ట్రింకో మళ్ళీ మెయిన్ ప్యాలెస్. స్విమ్మింగ్ పూల్ అయితే మీరు చూశారు, ఇదంతా చూపించే కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ గదులు, ప్రతి అంటే ప్యాలెస్ ఆ కింద నుంచి కిచెన్, బెడ్రూమ్లు, సర్వెంట్ రూమ్స్, రాణుల క్వార్టర్స్, పరిచారకులకు ఉండేది. ఆ పైన మెట్లు ఒక్కొక్క గది అలా పైకి ఆయన చూపిస్తా ఉన్నాడు. కింగ్ థ్రోన్ చూపిస్తా ఉన్నాడు, సింహాసనం. వెళ్దాం అడిగి. చూడండి మనం స్కాట్లాండ్లో థ్రోన్ అని చూస్తుంటాం. ఇది రాజు సింహాసనం. రాజు ఇక్కడ కూర్చుంటాడు. వెనకాల వాటర్ లైనింగ్ సిస్టమ్ ఉందంట. నీళ్ళు అలా రన్ అవుతుంటాయి చల్లగా ఉండడానికి, రాజుగారికి ఎండ వేడి తగలకుండా. ఆయన ఇక్కడ కూర్చొని, ఇక్కడ డాన్సింగ్ గర్ల్స్ అందరూ నృత్యం చేస్తుంటారు, వాయిద్యాలు వాయిస్తుంటారు. ఆయన ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాడు. సో ఇది 1 పీస్ రాయితో కట్టిన థ్రోన్, అంటే సింహాసనం. ఆయన న్యాచురల్ సింహాసనం ఇది. చూడండి సినిమాలను చూపిస్తారు, బంగారం వజ్రాలు సింహాసనం, రియల్గా ఇలానే ఉంటాయి. సో అది మాట విషయం. సో ఈ రకరకాల రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయట్లే, వెళ్తున్నాం. మాచు పీచు ఎంత గ్రాండ్ అనిపించిందో నాకు ఇది అంతే గ్రాండ్ అనిపించింది. మాచు పీచు కొంచెం పెద్దది, కాకపోతే ఇది కూడా మొత్తం టెరెస్ ఫార్మింగ్, సేమ్ టెక్నాలజీ, ఇంకా చాలా ప్రాచీనమైనది అది. సో దిగుతున్నాం. మనం కావాల్సింది ఇప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయి, న్యాచురల్ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి గైస్, ఇదంతా ఎక్కినప్పుడు తెలియలేదు, ఇప్పుడు దిగుతున్నప్పుడు తెలుస్తుంది. వ్యూస్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పురాతనమైన పెయింటింగ్స్ మీకు చెప్పాను కదా, వెళ్దాం. చూడండి కోతులు. కట్టలేదంతా చూడండి. అసలు రాక్ పక్కన అసలు ఎలా కడతారబ్బా ఇవన్నీ. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతోనే ఇవి కట్టడానికి ఏళ్ల తరబడి 6 ఏళ్ళలో కట్టేశాడంట రాజు. అంటే రావణాసుడు ఒరిజినల్ స్కెలిటన్ ఉంటే దానిపైన కాశ్యపుడు 1600 సంవత్సరాల క్రితం డెవలప్ చేసి ఉంటాడు. వెళ్తున్నాం. వాల్ని ముట్టొద్దన్నారు. 1607 సంవత్సరాలంట వాల్. చూడండి ఎలా ఉందో, నిన్న మొన్న కట్టిన వాల్లో ఉంది, ప్లాస్టర్ చేసి అంతా. సో ఇది పాత ఒరిజినల్ కొండ. యా, దిస్ ద మిర్రర్ వాల్. Wall called mirror wall. Okay. 1600 years old. Okay. Material out of the brick. Okay. 1600 years old. Okay. Material out of the bricks. Termite clay, rice ducts, bee honey, bee wax, egg white, limestone powder, and water. Everything colored, highly polished. Okay. Mirror mean mirror shining wall like a glass. Okay. Rockside fresco same similar ladies painting. Evening time coming sun reflection. Super. Like a art gallery. చూడండి ఎన్ని రకాలు. మన తేనెటీగ వ్యాక్స్, తేనెటీగ హనీ, ఆ తర్వాత ఇంకా రకరకాలతో చేసి హైలీ పాలిష్ స్టోన్ అంట. ఇక్కడ ఎదురుగా అంతా పెయింటింగ్స్ ఉండేవి. సన్ వచ్చినప్పుడు ఇది మిర్రర్ వాల్, అంటే అద్దంలా అంతా కనిపించేమాట. వావ్ మ్యాన్, అంతా ఆ రోజులో ఆ పాలిష్, హై పాలిష్కి సన్ లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ అంటే ఇదంతా అద్దంలా భలే ఉండేదంట. అది విషయం. ఓకే, సో పైన చూడండి, ఆ పైన ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ లోపల వీడియో తీద్దాం. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఈ 50 మెట్లు ఎక్కేసి మళ్ళీ కింద దిగుతాం ఆ పెయింటింగ్లు చూసి. ఓకే, సో లోపల పెయింటింగ్స్, ఫ్రెస్కోస్ చూడండి ఎక్కడ కప్పేసి ఉందో లోపల ఉన్నాయి. అలాగా కొండంతా ఉండేవంట. మొత్తం 500 ఉండేవి, ఇప్పుడు 16 మిగిలే అంతే. చూడండి అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఈ చిన్న చిన్న మెట్లు చూసారా, ఈ మెట్లు పైకి వెళ్తే వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ కింద ఒక గుహ. ఇక్కడ రాజు నిల్చొని, మినిస్టర్లు అందరూ అక్కడ నిల్చుంటే ప్రజలు వాళ్ళతో మాట్లాడేసే కలిసిపోతే ఆ నీళ్ళు ట్యాంక్ కింద గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడు. ఒకరోజైనా రాజుగా జీవించాలబ్బా. ఇది కోబ్రా, నాగుపాము ఎంట్రన్స్. చూడు అలా ఉంది, మధ్యలో చూడు పాము. సో మనం ఎలిఫెంట్ ఎంట్రన్స్ చూసాం,
తర్వాత నమస్కారం ఎంట్రన్స్ చూసాం, ఇప్పుడు కోబ్రా ఎంట్రన్స్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం మనం యాక్చువల్లీ. అది గైస్ సూపర్. ఇది చూడండి న్యాచురల్గా కోబ్రా కేవ్. అక్కడ మనం ఎంట్రన్స్ చూసాం కదా, ఇది చూడండి అసలు పాము కుబుసం విడిచిన నాగులానే ఉంది. కుబుసం కట్టించి, కుబుసం అంటే స్కిన్ పడగ ఎత్తిన నాగులానే ఉంది మొత్తం. అది దేర్ ఇస్ అ కేవ్ ఇన్ సైడ్. ఓకే, ఒక కేవ్ ఉంది లోపల. మళ్ళీ అయిపోయింది మనకి ఎనర్జీ. ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాటర్ ట్యాంక్ పైన ఇక్కడ కింగ్ సేద తీరడానికి ఆయన సింహాసనం. హ్యాపీగా కూర్చొని రిలాక్స్గా భలే ఉంది. ఉప్పి మీద వాటర్ ట్యాంక్ చల్లగా ఉండడానికి. సో చూడండి, ఇది సీక్రెట్ బాక్స్. సింగల్ ఈ సీక్రెట్ బాక్స్ ఎలా ఉంటుందో ఇది బుక్లా ఉంటుంది. ఎంత క్లోజ్డ్, ఎక్కడ ఓపెన్ చేయడానికి కాదు. చూడండి సీక్రెట్, అది స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసి ఇలా కింద దించితే అప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట సీక్రెట్ కంపార్ట్మెంట్లు. ఇటువైపు ఓపెన్ చేస్తే, కింద దించితే ఇది ఓపెన్ అవుతుంది. వుడ్లో చెక్కింది, వెనకాలేమో శ్రీలంక అని రాసింది. బాగుంది కదా. శ్రీలంక నుంచి సోవెనీర్ కొందాం అంటే ఇది ఒకటి కొనుక్కోవచ్చు అనిపిస్తుంది. అది చెప్దాం, ఆడ ఎక్కువ చెప్తాడు, ఎంతకి ఇస్తాడు చూద్దాం. వెనకాల శ్రీలంక. యా, బఫెలో, ఎలిఫెంట్. ఓకే. సో గైస్, మొత్తం ఇన్ని స్టెప్స్ పైకెక్కి పైన రాజులా ఉండేవాడో మొత్తం మీకు క్లియర్గా చూపించా. సో రావణాసుడు ఒరిజినల్ కొండ కాదా తెలియదు మనకి, ఎందుకంటే ఇది ఎన్నో వేల సంవత్సరాలు. కానీ ఆ కొండ మిగిలిపోయిన వాటి మీదే శ్రీలంక రాజు కాశ్యపుడు ఇవన్నీ బిల్డ్ చేశాడని ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. థ్రోన్ చూడొచ్చు, థ్రోన్ అంటే ఆయన సింహాసనం చూడొచ్చు, రూములు చూడొచ్చు. ఎంత పకడ్బందీగా చుట్టుపక్కల మోట్ అంటే కందకం పెట్టి కిలోమీటర్లు సేఫ్టీ కోసం ఎలా చేశారో ఈ మొత్తం వీలైనంత డీటెయిల్గా మీకు చూపించా. ఒకవేళ మీరు సీతామాత అశోకవనం ఎక్కడైతే ఆవిడ ఉండేవారో అవి చూడాలంటే నా పాత శ్రీలంక వ్లాగ్స్లో మీరు డెఫినెట్గా చూడొచ్చు. సో హోప్ఫుల్లీ ఈ సీగిరియా వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకోకుండా సడన్గా వర్షం అయితే పడింది. వర్షం పడడం వల్ల చల్లగా ఉంది. అయినా కూడా ఇదిగోండి బ్యూటిఫుల్గా వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు వెనక్కి కొలంబోకి వెళ్తున్నాం. కొలంబో నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ 1-2 గంటల తర్వాత ఇంత ప్లాన్ చేసుకున్నాం, 2 గంటల గ్యాప్ లాగా ఆ టైప్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ ఫ్లైట్. సో బాయ్ శ్రీలంక అయితే.